మొదటి క్రమంలో ఫస్ట్ కంటింజెంట్ ముఖ్య అతిథి వారికి అభివందనం కావిస్తూ ముందుకు తరలి వెళ్తూ ఉన్నాడు శ్రీ ముఖేష్ కుమార్ గారి నేతృత్వంలో. మరొక బృందం సెకండ్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ సంయుక్త గారి నేతృత్వంలో ముందుకు వస్తున్నారు. ఒకే పిలుపు, ఒకే అడుగు, ఒకే కేక, ఒకే రీతిలో సమభావంతో ముందుకు తరలి వెళ్తున్న మిత్రులకి శుభకామనలు. థర్డ్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ నరేష్ సౌజన్యంతో, ఆప్యాయతతోటి, శక్తిని పెంచుకుంటూ, ఆసక్తిని పెంచుకుంటూ ముందుకు తరలి వెళ్తున్న యోధులు వీరు. నైన్త్ కంటింజెంట్ శ్రీ రోహిత్ సాయి అండ్ శివకుమార్ నేతృత్వంలో మొదలుపెట్టింది. 10th కంటింజెంట్ శ్రీ వాసుదేవ్ అండ్ గిదారెడ్డి ముఖ్య అధికారికి అభివందనలు ముందుకు తరలి వెళ్తూ ఉన్నారు. గంటల సమయం మనం హెచ్చించలేకపోవచ్చు, కానీ కొంత త్యాగ నిరతితోటి సమాజం యొక్క భవితను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ముందడుగు వేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన మాటకు, మనం చేసినటువంటి ప్రతిజ్ఞకు ఒక కట్టుబడి ఉండేటువంటి తత్వం అలవడుతుందనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, మన హైదరాబాద్లో మీరంతా చక్కగా 9 నెలల శిక్షణ పూర్తి చేసి ఒక ధ్యేయంతో విజయ సాధనే అంతిమ లక్ష్యంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అంతులేని ఆత్మవిశ్వాసంతో, అంతకు మించిన అంకిత భావంతో సంకల్పాలను ఒక్కొక్కటి సాకారం చేసుకుంటూ ముందడుగు వేయాల్సినటువంటి సందర్భం ఇది. వైఫల్యం ఎదురు కావచ్చు, అది నైపుణ్యాలను నేర్పుతుంది. అపజయం ఎదురు కావచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ 146 పోలీస్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ విభాగం కింద 19 మంది, మొత్తం 747 మంది శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి యోధులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. శక్తి జిజ్ఞాసలో శిశువుగా, సామర్థ్యంలో యువకుగా, క్రమశిక్షణలో సైనికులుగా, అనుభవంలో వైదికులుగా, అలాగే అంతరంగంలో కళాకారుడిగా, దక్షతలో సంపూర్ణ నాయకుడిగా, దీక్షలో యోగి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తి చేసుకొని దాదాపు 8,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్లో 7,047 మంది, 7,000 కాదు 747 మంది కానిస్టేబుల్ ట్రైనీస్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు మనం చూసాము. ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన DCPCR హెడ్ క్వార్టర్స్ రక్షిత, ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో, అవుట్డోర్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు. అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో CRPC, IPC, ఇప్పుడు దాన్ని BNSS రూపంలో మనము గుర్తిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కానివ్వండి, దర్యాప్తు చేసే రకం, తీరు, అనేక నేరాలు, దానికి తగిన చట్టాలు, సెక్షన్స్ ఆఫ్ లా, మరి పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు ముందు నిందితుల్ని మనము ఏ విధంగా అదుపులో తీసుకోవాలి, ఏ విధంగా కోర్టు ముందు హాజరుపరచాలి, అదే కాకుండా ఎవిడెన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, ఇదో అంశం. అయితే ఇంకో అవుట్డోర్ భాగంలో ఫైరింగ్ కానివ్వండి, డ్రిల్ కానివ్వండి, లాఠీ డ్రిల్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది. సో 9 నెలల తర్వాత ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు. దీంట్లో అనేక అంశాలపైన నేను కూడా వారికి ప్రస్తావించాను, కొన్ని సూచనలు చేశాను.
ఏదైతే ప్రమాణం వారు చేశారో, ఓత్ తీసుకున్నారో, దాంట్లో ముఖ్యమైన అంశాలు వారికి గుర్తు చేశాను. వచ్చే 30-35 సంవత్సరాల పాటు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రజలకు రాజ్యాంగబద్ధంగా మనము డ్యూటీస్ నిర్వర్తించి వారికి అందజేయాలి. వారి ప్రాణాలు, వాళ్ళ ఆస్తులను రక్షించాలి. మన ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఇది చేయాలి. నీతి నిజాయితీగా వ్యవహరించాలి. ఎటువంటి రాగద్వేషాలకు లొంగకుండా అతీతంగా అందరికీ న్యాయం అందించాలని ఇటువంటి కొన్ని అంశాలపైన వారిని గుర్తు చేశాను. ఇది గుర్తుపెట్టుకోవాలని. అదే కాకుండా ఒక పవిత్రమైన ఉద్యోగం పోలీస్ది, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో పోల్చుకోవద్దు. 30-35 సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం సిద్ధం కావాలని వారందరినీ కోరడం జరిగింది. దీంట్లో కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి, వారి భర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించకపోతే వారు పని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. వారు పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే పురుషులు ఉన్నారో వారికి కూడా డ్యూటీస్ పైన ఎన్నో రోజులు బయట వెళ్ళే అవసరం ఉంటుంది. విఐపి బందోబస్తులు ఉంటాయి, ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి, కొన్నిసార్లు కర్ఫ్యూలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్యలు కావచ్చు.